హలో అండి అందరికీ. సాంబార్లోకైనా రసంలోకైనా ఆమ్లెట్ అనేది మంచి కాంబినేషన్ అండి. ఎవరైనా సరే ట్రై చేయకపోతే ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు సాంబార్ చేసినా సరే ఆమ్లెట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా ఈరోజు లంచ్ కోసం అయితే సాంబార్కి కాంబినేషన్గా ఆమ్లెట్ కూడా చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. ఆమ్లెట్ని కనుక ఇలా కనుక వేసినట్టయితే ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఎన్ని ఆమ్లెట్లు అయినా సరే ఈజీగా వేసేయచ్చండి. అంత ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనము ఆమ్లెట్కి ఎన్ని ఆనియన్స్ అయితే కట్ చేయాలనుకుంటున్నామో వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటేనే ఆమ్లెట్ టేస్ట్ మరింత బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పుని, పసుపుని, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం కూడా కొద్దిగా యాడ్ చేసుకొని, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఆనియన్స్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఆనియన్స్కి బాగా పట్టిన తర్వాత మనం అందులో ఎగ్స్ని బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి. అలాగే ఉప్పు కారం కూడా అన్నిటికీ కరెక్ట్గా పడుతుందన్నమాట. నేను ఇక్కడ 4 ఎగ్స్ వరకు తీసుకున్నాను. నాకు ఆమ్లెట్లో ఎక్కువగా ఆనియన్స్ ఉంటేనే నచ్చుతుంది. కొంతమంది ఆనియన్స్ తక్కువగా ఇష్టపడేవారైతే తక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్కి 3 ఆనియన్స్ వరకు కట్ చేసి వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఉంటే వెంటనే ట్రై చేయండి. అయినా ఆమ్లెట్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. మా ఇంట్లో అయితే ఆమ్లెట్ అందరికీ ఇష్టమే. మా చిన్న అబ్బాయికి వచ్చేసి ఆనియన్స్ అవి ఏమీ లేకుండా ప్లెయిన్గా ఆమ్లెట్ చేస్తూ ఉంటాను. ఇంకా మా ముగ్గురికి కూడా ఇలా ఆనియన్స్తో ఆమ్లెట్ అయితే వేసుకుంటాము. ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం కలపడంలో కూడా ఆమ్లెట్ ఫ్లఫీనెస్ అనేది బాగా వస్తుందన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసుకోండి. అలాగే ఒక 10 మినిట్స్ తర్వాత ఒక కళాయిలో అయినా లేదంటే ప్యాన్లో అయినా మీరు ఎందులో ఆమ్లెట్ వేయాలనుకుంటే అందులో వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న కళాయిలో వేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్ని కూడా ఇందులో కొద్దిగా వేసుకొని ఆమ్లెట్స్లా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.